క్రీస్తునందు శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభువుని స్తుతిస్తూ కనపరుస్తూ లేస్తున్నారా? ప్రభు చేసిన మేలును బట్టి కొనియాడుతూ లేస్తున్నారా? యేసయ్య ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన తన భక్తుల జీవితాల్లో మేలు చేయక మానడు. ఈరోజు మీ జీవితంలో ప్రభు అద్భుతములు చేయునుగాక. ఏ కార్యాల కోసం మీరు ఎదురు చూస్తున్నారో ఆ కార్యాలన్నీ నా ప్రభు సఫలము చేయునుగాక, ఆశీర్వదించునుగాక, మేలుతో మీ హృదయములు తృప్తిపరచునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు శుభోచన కొరకు 105వ కీర్తన అమూల్యమైన దేవుని మాటలు విందామండి. 105వ సంకీర్తన 3-4 వచనాలు, ఒక్కటే అంశము, 2 వచనాలు చదువుతున్నాం మన కొరకు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుని వెదకుడి. ఈరోజు మన శుభవచనం ప్రభువును వెదకుట. యేసయ్యను వెదకాలి. మనం ఎప్పుడు వెదకాలి? జీవితంలో నష్టపోయి విసికి వేసారిపోయి జీవితంలో పోగొట్టుకొని కదా కొంతమంది అప్పుడు వెతుకుతారు. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి. మొదట వెదకాలి. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ అద్భుతమైన మాట, ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. వెదకుడి కదండి, వెదకాలి. యేసుక్రీస్తు ప్రభువుని మొదట వెదకాలి. జీవితంలో మొదట స్థానం ఆయనకిచ్చి నువ్వు వెదికినప్పుడు యేసయ్య నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వెతుకుతున్నావా? యేసయ్యను మొదట వెతుకుతున్నావా? జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ అంటారు. యేసయ్యను వెతికేవారు హృదయంలో సంతోషిస్తారు. ఆయన వెతుకుతున్నావా? ఎప్పుడు వెతుకుతున్నావు? మొదట స్థానం ఆయనకిచ్చి వెతుకుతున్నావా? నీ జీవితంలో మొదటి స్థానం ఆయనకి ఇచ్చి వెతుకుతున్నావా? ఎందుకు పాస్టర్ గారు యేసయ్య నేను ఎందుకు వెతకాలి, అదిగాక మొదటి స్థానమే ఆయనకిచ్చి ఎందుకు వెతకాలి నువ్వు అనుకుంటే, యేసు ప్రభువారు లూకాసువార్త 19:10లో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. యేసయ్యే 2025 సంవత్సరాల క్రితం నిన్ను నన్ను వెదక్కుంటా కదండి ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయన వెదకలేదు, కానీ యేసయ్యే మనల్ని వెదికి రక్షించుట కొరకై గొప్ప దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన పాపం నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మనకు నిత్య జీవ భాగ్యాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు యేసయ్య. యేసయ్య ఎంతో గొప్ప దేవుడు అండి. మనం ఆయన్ని వెదకకపోయినా యేసయ్య మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఈ రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఆయన ఇచ్చే ఈ రక్షణలోకి రావటం కొరకై నువ్వు ఆయన్ని వెదకాలి, ఆయన దగ్గరికి రావాలి. వెదుకుట అంటే ఆయన దగ్గరకు రావటమే కదండి. పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఈరోజు యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ మొదట ఆయన్ని వెతికి మొదటి స్థానం ఆయనకిచ్చి నువ్వు ఆయన ఘనపరిస్తే యేసయ్య నీ జీవితంలో ఎంతో మేలు చేస్తాడు. అయితే బైబిల్లో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, వెతకాల్సిన సమయంలో వెతకకుండా కదా, వెతకాల్సిన సమయంలో వెతకకుండా జీవితంలో చాలామంది నష్టపోయిన వారు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? బైబిల్లో ఒక ఆయన గురించి మీకు గుర్తు చేస్తానంతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు ఆ భక్తుడి జీవితంలో ఒక అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, బైబిల్ మన కొరకే వ్రాయబడింది కదా. ఎవరు ఈయన? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు, చూడండి,
ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమనియు జాగ్రత్తగా చూసుకోండి. ఏశావు 17వ వచనం, హెబ్రీ పత్రిక 12:17. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెదికినను. ఆశీర్వాదం కొరకు వెదకాల్సిన సమయంలో వెదకకుండా ఆ తర్వాత దానికోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడిన మీరు ఎరుగుదురు. ఎంత బలమైన మాట చూడండి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఆయన వెదకటం మనం నేర్చుకోవాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఆయన సన్నిధిలో ప్రాధేయపడి గోజాటం నేర్చుకోవాలి. ఏశావు గురించి రాశారండి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు ఏశావు. ఈనాడు దేవుని బిడ్డలు కూడా ఒక పూట సంతోషం కొరకై, ఒకనాటి సంతోషం కొరకై శరీరాలను అమ్మివేసుకుంటున్న వారు ఉన్నారు, విశ్వాసాన్ని అమ్మివేసుకుంటున్న వారు ఉన్నారు, దేవునిలో భక్తిని అమ్మివేసుకుంటున్న వారు ఉన్నారు. అవునండి, పాపానికి దాసులై దేవునికి దూరస్తులవుతున్న వారు కూడా లేకపోలేదు. దేవుని బిడ్డలారా, తర్వాత ఏశావు జీవితం ఏమైందండి? వాస్తవంగా ఇస్సాకు రిబ్కాలకు ఏశావు జ్యేష్ఠుడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసుకున్న ఏశావు భ్రష్టుడయ్యాడు కాబట్టే దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, దేవుడు తన్ను తాను పరిచయం చేసుకునేటప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను ఏమనాలి? వాస్తవంగా ఏశావు దేవుడును అనాలి కదండి, వాస్తవం అది. కానీ ఏశావు ఎప్పుడైతే దేవుడిచ్చిన అవకాశాన్ని, జ్యేష్ఠత్వ హక్కును ఒక పూట కూటి కొరకు అమ్మివేసుకున్నాడో ఏశావు భ్రష్టుడైపోయాడు. కాబట్టి నేను యాకోబు దేవుడును అన్నాడండి. ఎంత గొప్ప దేవుడు! నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, నేను యాకోబు దేవుడును. యాకోబు సంతానాన్ని ఆయన ఏర్పాటు చేసుకొని యాకోబులో నుంచి యోదా, యోదాలో నుంచి యెషయి, యెషయిలో నుంచి దావీదు, దావీదులో నుంచి దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, దేవుడు యాకోబుకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఎందుకు అంటే ఏశావు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండో మాట, ఏశావు ప్రభువుని ఎప్పుడు వెతకాలో వెతకకుండా త్రోసివేశాడు. మూడో మాట, ఏశావు ప్రభువును తృణీకరించాడు. తర్వాత ఆశీర్వాదం కోసం వెదికాడంట. శ్రద్ధతో వెదికినను అవకాశం దొరకక విసర్జింపబడెను. అందుకని వాక్యం చెప్తుంది, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రభుని వెదకండి, యేసుక్రీస్తు ప్రభుని వెదకండి. ఆయన మనకు సమీపముగా ఉండగానే ఆయన వెదుకోవాలి, వేడుకోవాలి. ఆయన దొరుకు సమయమందే. ఇంకొక మాట కూడా యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూస్తాం, ఆయన దొరుకు సమయము ఉండగానే, ఒకవేళ ఆయన దొరికే సమయం నీకు రాదేమో, అప్పుడు బాధపడతావు. జాగ్రత్త. ఏశావులాగా అప్పుడు బాధపడితే లాభం లేదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే కృపాకాలం. దీని పేరు కృపాకాలం. అంత్య దినాల్లో ఉన్నాం. యేసయ్య తిరిగి రాబోతున్నాడు. ఆయన వెదికే సమయంలో వెదక్కపోతే, ఆయన సమీపంగా ఉండగా వేడుకోపోతే, ఆయన దొరికే సమయంలో ఆయన దగ్గరికి రాకపోతే ఏశావులాగా నీ జీవితం అయిపోద్దేమో. తర్వాత ఏశావు అంట మరల జ్యేష్ఠత్వ హక్కు కోసం, ఆశీర్వాదం కోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందే అవకాశం లేక ఏశావు విసర్జించబడ్డాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలా కాకూడదు. ప్రభువుని వెదికే సమయంలో వెదకాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభువారు ఎరుకో వచ్చాడండి. ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తా. చూడండి, యేసు ప్రభువారు ఎరుకో వచ్చాడు. త్రోవ పక్కనే గుడ్డివాడైన భర్తమై కూర్చున్నాడు. పుట్టినది మొదలుకొని గుడ్డివాడి చూడండి కూర్చున్నాడు. యేసు ప్రభువారు ఆ త్రోవలో వెళ్తూ ఉండగా ఈ గుడ్డివాడైన భర్తమయ్యి యేసు ప్రభువారి గురించి విన్నాడండి. విని, దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడు. ఆయన కేకలు వేసేటప్పుడు పక్కనోళ్ళు, గుడ్డోడు అరవబాకు, గుడ్డోడు అరవబాకు అని మందలించి దూషించి ఎన్ని మాటలు అన్నారు. కానీ
వాడు ఎప్పుడు అడగాలో చూడండి, ఎప్పుడు వేడుకోవాలో, ఎప్పుడు వెతకాలో తెలిసినోడు కాబట్టి మరి బిగ్గరగా కేకలేశాడు. యేసుప్రభు ఆగిపోయాడండి. ఎందుకో తెలుసా? ఆ గుడ్డోడు గ్రహించిన విషయం ఏంటంటే, పక్కన భిక్షకుడైన ఈ గుడ్డివాడైన భర్తమై గ్రహించిన విషయం ఏంటంటే, ఈ సమయం పోతే నాకు రాదు, ఈ అవకాశం పోతే నాకు రాదు, నేను ఎప్పుడు వెతకాలని వెతకపోతే తర్వాత నాకు ఇటువంటి అవకాశం రాదని తెలుసుకున్నాడు. యేసుప్రభుని గోజాడాడు. ఆ రోజు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను నీకేమి చేయగోరుచున్నావు? ఆ గుడ్డివాడైన భిక్షకుడైన ఆ భర్తమై అంటాడు, నాకు చూపు దయచేయ, ఈ చూపు లేక బాధపడుతున్నాను. ఇదిగో ఈ భయంకరమైన మురికి గుడ్డలతో కాపురం చేస్తాను, పక్కనే కాపురం చేస్తాను. ఎంతమంది తిట్టుకుంటున్నారో, ఎంతమందిని అడుక్కోవటమో, నాకు చూపు దయచేయి. ప్రభు ఆయన బాగు చేశాడు. ఈరోజే యేసు ప్రభు నీకు దగ్గరగా ఉండగా ఆయన వెతికితే నువ్వు జీవాన్ని పొందుకుంటావు, ఆశీర్వాదం పొందుకుంటావు. యేసు ప్రభు నీలోకి వస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేనుగాక. ఆమేన్. బైబిల్ చెప్తుంది, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. యెహోవాను వెదకు వారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయనను పూర్ణ హృదయంతో వెదికితే, ఆయన దగ్గరికి పూర్ణ హృదయంతో వస్తే ఈరోజు యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయునుగాక, నీ జీవితంలో గొప్ప కార్యములు చేసి నేను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం లేవగానే తండ్రి శుభవచనం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న మీ మాటకై స్తోత్రాలు. ప్రతిరోజు తండ్రి మీ మాటలు వింటున్నా, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధముల యొద్ద కూర్చొని ఆయన ఉపదేశం వినువారు ధన్యులని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రతిరోజు ఈ శుభవచనం ద్వారా సూటిగా స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడుతున్నారయ్యా. ఈరోజు అక్టోబర్ మాసం 30వ తారీఖు వెదకుడి అనే మాట ద్వారా మాతో మాట్లాడారు. మీరు మాకు సమీపంగా ఉండగానే మిమ్మల్ని వెతకాలయ్యా, మిమ్మల్ని తెలుసుకోవాలి, మిమ్మల్ని మా రక్షకుడిగా అంగీకరించాలని మాతో మాట్లాడారు. మీ రక్షణలోకి ఇంకా రాని వారు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం తెలుసుకొని వారి జీవితాలు మిమ్మల్ని వెదికి పూర్ణ హృదయంతో సొంత రక్షకునిగా అంగీకరించే భాగ్యం దయచేయండి అయ్యా. ఎవరైతే శుభవచనం చూస్తున్నారో అనారోగ్యంతో ఉన్నవారిని మీరు ముట్టి బాగు చేయండి అయ్యా. ఉదయం లేవగానే చింతలు, సమస్యలు, నిరాశ, నిస్పృహలు, ఓటమి, బాధ, భవిష్యత్తు భయము, ఎటువంటి కలవరాలతో నీ బిడ్డలు కూర్చున్నారో యేసు నామములో వారి కలవరములు కొట్టివేయబడును గాక, సమాధానం వారికి కలుగును గాక. హాస్పిటల్ ఐసీలు ఎంతమంది రోగులుగా ఉన్నారో యేసు నామములో బిడ్డలకు స్వస్థత కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకొని బిడ్డలు మిక్కిలి దీవించండి అయ్యా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి అయ్యా. తండ్రి, ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ట్రైన్లో వెళ్తున్నా, బస్సుల్లో వెళ్తున్నా, విమానాల్లో వెళ్తున్నా, కాలి నడకను వెళ్తున్నా, కారుల్లో వెళ్తున్నా, స్కూటర్ల మీద వెళ్తున్నా బిడ్డల క్షేమాన్ని దయచేయండి, మీ కాపుదలు దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి, ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి, నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్ దయచేయండి, ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే చూస్తున్నారో వారి గర్భములు యేసు నామములో తెరవబడును గాక. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం కలుగును గాక. అయా నీ బిడ్డలను కరుణించండి అయ్యా, సహాయం దయచేయండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి, వారి చదువుల్లో మంచి జ్ఞానంతో బిడ్డలు మీరు ఆశీర్వదించండి. హాస్టల్లో ఉన్న బిడ్డల చుట్టూ కంచి వేయండి ప్రభా. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లను కూడా దీవించండి. ఈ దిన జీవిత యాత్రలో మేము ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయండి అయ్యా. ఈ మొంతా తుఫాను దెబ్బ నుంచి మాకిచ్చిన సంరక్షణ, మాకిచ్చిన కాపుదలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ శుభవచనం చూస్తున్న దైవ సేవకులు వారి పరిచర్యను దీవించండి, సార్వత్రిక సంఘాన్ని దీవించండి, సకల పరిశుద్ధులను దీవించి ఈ దినమంతా మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా ప్రభువును వెదకుటకు ఇష్టపడిన దేవుని ప్రియులందరికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిశుద్ధులందరికీ, దేవుని ప్రియులందరికీ, పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా,
ఈ శుభవచనం చూస్తున్న మీరు మిగతా వారికి షేర్ చేసి ఈ ఛానల్ని ప్రమోట్ చేసి దేవుని పరిచర్యలో పాల్గొనవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.